శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం. శ్రీ సత్యనారాయణ వ్రతము పూర్ణిమనాడు కాని ఏకాదశినాడు కాని చేయుట శ్రేష్టము. కార్తీక పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, మాస సంక్రాంతి రోజుల్లో చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. ఇవి కాక ఏ రోజైనా కూడా చేయవచ్చు. వ్రతం ఎలా చేయాలి? వ్రతము చేయ సంకల్పించిన రోజు మొత్తము శ్రీ సత్యనారాయణ స్వామిని తలుచుకుంటూ ఉండాలి. ప్రొద్దున నుండి ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసుకోవాలి. గృహము యొక్క ప్రధాన ద్వారమునకు మామిడాకులు కట్టి గుమ్మనికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి వీలైతే గుమ్మం బయట గోమయంతో అలికి బియ్యపు పిండితో మంచి ముగ్గులు పెట్టాలి. వ్రతము చెయ్య సంకల్పించిన ప్రదేశముని శుభ్రపరిచి అక్కడ తెల్లటి వస్త్రమును పరిచి దానిమీద బియ్యము పోసి ఒక పీఠము తయారుచెయ్యాలి. దాని మధ్యలో ప్రధాన కలశం చెంబు పెట్టాలి. దానిలో నీళ్లు పోసి మామిడాకులు వేసి వాటిపై ఒక కొబ్బరికాయ పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని శంఖం ఆకారంలో చుట్టిపెట్టాలి. గంధం కుంకుమ పెట్టాలి. శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ప్రధాన కలశం వెనుకగా పెట్టి గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకారం చెయ్యాలి. ముందుగా పూర్వాంగం చేసి సంకల్పం చెప్పి ఉపకలశ పూజ చేసి పసుపు గణపతి పూజ చెయ్యాలి. తరువాత పరివారదేవత అర్చన ఉంటుంది. వరుణ పూజ ప్రధాన కలశం మీద చెయ్యాలి. పంచలోకపాలక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజలు ప్రధాన కలశానికి చుట్టూ చెయ్యాలి. ఒక్కొక్క పరివారదేవతను ఆవాహనం చేయుటకు ఒక తమలపాకు, ఒక వక్క, ఒక పువ్వు తీసుకొని ప్రధాన కలశం చుట్టూ నిర్ణీత స్థానాలలో పెట్టాలి. పరివారదేవతలకు అర్చన చేసిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజ చెయ్యాలి. పూజ అయ్యాక ఒక పండు స్వామివారి వద్ద ఉంచి కథలు చదువుకోవాలి. తరువాత స్వామివారికి హారతి ఇచ్చి ప్రసాదం స్వీకరించాలి. దీనితో వ్రతం పూర్తవుతుంది.